కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మాజీ మంత్రి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బడ్జెట్ కేటాయింపులలో వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే అక్కడ అడ్డగోలుగా నిధులు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో నిధులు తీసుకుంటున్నారని, కానీ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడం లేదన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు అంటూ గొప్పలు చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తున్నారని దానమన్నారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు దానం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాగమణి ఎవరమ్మా రండి. గ్రూప్ ఫోటో తీసుకుందాం. సత్యవతి యాదవ్ అక్కడ చూడు, అక్కడ అమ్మా నవ్వమ్మా కొంచెం మీద ముఖ్యమంత్రి గారు కానీ, ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ, లేకపోతే ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు కానీ అన్నీ మాకున్నటువంటి ప్రపోజల్స్ డిపిఆర్తో పాటు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ గురించి ఊసెత్తకపోవడం, కేవలము స్పీడ్ రైల్స్ ఒకటి, మెట్రో రైలు ఒకటి, ఎయిర్పోర్ట్ వరకు అని, దీనివల్ల వచ్చిన లాభం ఏంటో అర్థం కాలేదు. కానీ రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల విషయంలో ఎక్కడ ఊసెత్తలేదు. అంటే తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని చెప్పడానికి మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెటే దానికి నిదర్శనం. దాన్ని పూర్తిగా తెలంగాణ వాదిగా, తెలంగాణ హైదరాబాద్ బిడ్డగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద మరి వాళ్ళు ఊసెత్తకపోవడం దురదృష్టకరంగా భావిస్తూ దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడు హైదరాబాద్ సిటీకి వచ్చినా తప్పకుండా ఆమెను అడ్డుకుంటాము. హైదరాబాదు తెలంగాణ గురించి ఆమెకు తెలిసే విధంగా తెలంగాణ మీద ఉన్నటువంటి ఒక ఏదైతే కక్ష సాధింపుని మీరు విడనాడే వరకు తెలంగాణకు ఎప్పుడు వచ్చినా నిర్మలా సీతారామన్కి మాత్రం తప్పకుండా సరైన రీతిలో ఆమెకు స్వాగతం పలుకుతాం. అప్పుడన్నా కనీసం తెలంగాణ గురించి తెలిసి వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే కేంద్రంలో మేము చూస్తూ ఉన్నాం, ఎక్కడ ఎన్నికలు ఉంటే కేంద్ర ప్రభుత్వం కావాల్సిన నిధులు ఇచ్చుడు, ఆ రాష్ట్రాల మీద కక్ష సాధింపు చేయడము, అంటే డబల్ ఇంజన్ సర్కార్ అని వాళ్ళు చెప్పుకోవడం తప్ప డబల్ ఇంజన్ సర్కార్లో ఎక్కడ ఏం సాధించారో ఇప్పటిదాకా ఏం చెప్పలేదు. కానీ నిధులు మాత్రం అడ్డగోలుగా ఇచ్చుడు, మరి రాష్ట్రంకు రావాల్సినటువంటి హక్కు అంటే కనీసం ఏదైతే మ్యాండేటరీగా వచ్చే హక్కును కూడా మాకు ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. దీన్ని తప్పకుండా అవసరం వచ్చినప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడు హైదరాబాద్ సిటీ వచ్చినా, తెలంగాణలో అడుగుపెట్టినా, అప్పుడేమో తెలంగాణలో రేషన్ షాపులలో ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టలేదని చెప్పి పెద్ద హడావుడి చేసిపోయింది. మరి ఈరోజు ఏంది మాకు ఫుడ్ సెక్యూరిటీ ఎక్కడుంది? మా ధాన్యాన్ని కొనుగోలు విషయంలో మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి అడిగారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి డబ్బులు అడిగారు, దానికి ఎక్కడ